భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 వన్డేల సిరీస్‌ను భారత జట్టు చక్కగా క్లీన్ స్వీప్ చేసేసింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టుకి ఇది చాలా అద్భుతమైన విషయం. ఎందుకనంటే సొంత గడ్డ పైన ఇంగ్లాండ్ లాంటి పటిష్టమైన జట్టుతో, యువ ఆటగాళ్లతో, అలాగే సీనియర్ ఆటగాళ్ల సమ్మేళనంతో ఈ సిరీస్ గెలవటం, అందులోనూ చాలా అద్భుతంగా రాణించటం, ఫామ్ కోల్పోయిన ఆటగాళ్ళు కూడా మళ్ళీ తిరిగి రావటం చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. అయితే ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా రోహిత్ శర్మ నిరాశపరిచినప్పటికీ, ఆ తర్వాత రెండవ వన్‌డే మ్యాచ్‌లో కొట్టిన సెంచరీతో, అలాగే మూడో వన్‌డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మళ్ళీ రావడం ఇవన్నీ కూడా మంచి శుభసూచికలనే చెప్పుకోవాలి. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ ఇక తన బ్యాటింగ్ గురించి, తన ఔట్ గురించి, యువ ఆటగాళ్ళ గురించి చాలా విషయాలు చెప్తూనే ఛాంపియన్స్ ట్రోఫీకి ఒక మంచి శుభవార్త కూడా చెప్పాడు. అసలు ఇంతకీ తనేమన్నాడంటే, "ఈ సిరీస్‌లో మేము ఒక్క తప్పిదం కూడా చేసినట్లు నేను చూడలేదు. మేము కొన్ని విషయాల్లో మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. అయితే అవి ఏంటి అని ఇక్కడ నిలబడి నేను చెప్పలేను. జట్టులో నిలకడ తీసుకురావడం మా పని. ఆటగాళ్ల మధ్య కమ్యూనికేషన్ స్పష్టంగా ఉంది. ప్రతి ఛాంపియన్ టీం ప్రతి గేమ్‌కు మెరుగవ్వాలనే అనుకుంటుంది. అలాగే మేము కూడా ముందుకు సాగాలనుకుంటున్నాం. ఈ మ్యాచ్‌లో మేము చేసిన స్కోర్ సంతోషాన్నిచ్చింది. జట్టులో ఆటగాళ్లకు నచ్చినట్టు ఆడే స్వేచ్ఛ ఉంది. మేమందుకే వన్‌డే వరల్డ్ కప్ స మేము అందుకే గెలిచాము. అంటే వరల్డ్ కప్ అందుకనే గెలిచాం. దానికదే ఉదాహరణ. అయితే ఆ సాంప్రదాయాన్ని మేము కొనసాగించాలనుకుంటున్నాం. రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా మేము అదే సిద్ధాంతాన్ని వాడతాం. దాంతో ట్రోఫీ ఎవరు ఎత్తుతారనే విషయం మీకు అర్థమైపోయినట్టే" అంటూ మంచి శుభవార్త చెప్పాడు. అంటే ఆటగాళ్ళందరికీ కూడా స్వేచ్ఛనిస్తామని, వాళ్ళు ఎలా ఆడితే అలా ఆడాలన్న విషయాన్ని మేము చక్కగా పదే పదే చెప్తూ ఉంటామని, ఛాంపియన్స్ ట్రోఫీ ఈసారి మేము గెలవడం ఖాయం అన్నట్టుగా మాట్లాడాడు. అంతేకాకుండా తన ఔట్ క్రెడిట్ బౌలర్‌దే అంటూ తెలిపాడు. ఈ సిరీస్ గెలవడం సంతోషంగా ఉంది అన్న రోహిత్ శర్మ, ఈ సిరీస్‌లో మాకు సవాళ్లు బాగా ఎదురవుతాయని మేము ముందే ఊహించామని చెప్పాడు. వాటిని ధీటుగా ఎదుర్కొన్నామని, ఈ మ్యాచ్‌లో నా వికెట్ క్రెడిట్ బౌలర్‌దేనని, బౌలర్ ఎప్పుడు ఔట్ చేయడానికి ఉంటాడని, కొన్నిసార్లు లక్కీగా బ్యాట్‌ను మిస్ అవుతాయి. కానీ ఈ మ్యాచ్‌లో నేను రెండో బంతికి నిక్ చేశాను. దానికి నేనేం చేయలేను. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. తుది జట్టు విషయంలో భారత అభిమానులకు చాలా హ్యాపీగా అనిపించే వార్తొస్తుంది. మంచి మంచి రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్స్‌లోనే కాదు, విన్నింగ్ కాంబినేషన్స్‌ని జట్టుగా మేము పెడదాం అనుకుంటున్నాము అంటూ హ్యాపీ న్యూస్ చెప్పాడు. ఈ రకంగా చూస్తున్నట్టయితే అంటే ఇంత ఊపు మీద గనక భారత్ జట్టు ఉంది అంటే ఖచ్చితంగా భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే సూచనలు కనబడుతున్నాయి.